హాయ్ ఫ్రెండ్స్, కొల్లేరు అఫీషియల్కి స్వాగతం. ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసుకుందామండి. వెజ్లో పన్నీర్ బిర్యానీ చేసేద్దాం. ముందుగా బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిల్, ఎక్కువ శాతం నెయ్యి వేసానండి. పన్నీర్ వేపుకుందాం. నెయ్యిలో వేపుకుంటే పన్నీర్ చాలా టేస్ట్గా ఉంటుందని అయితే అది చికెన్ పీస్ లాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై చేసి ఆ ముక్కలు పక్కకు తీసి పెట్టుకుందాం. పక్కకు తీసి పెట్టిన అంతట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమోటాలు అన్నీ కోసి పక్కన పెట్టుకున్నానండి. అల్లం వెల్లి పేస్ట్ కూడా నూరుకున్నాను. చూసారా, పన్నీర్ ముక్కలు తీసేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని అందులో టమాటా ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లి పేస్ట్ నూరుకుని పక్కన పెట్టుకున్నానండి. అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి వేస్తున్నానండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత అందులో గరం మసాలా నేను ఇంట్లోనే నూరుకున్నది ఉంది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. గరం మసాలా కూడా 2 స్పూన్లు వేసానండి. రైస్ అయితే 2.5 కేజీల రైసు అయితే 5 తవ్వలు కాబట్టి నేను 4 లీటర్ల నీళ్ళే పోసానండి. అంటే ఒక నానబెట్టాను కదా, అందుకని 4 లీటర్ల నీళ్ళే పోసాను. కస్తూరి మేతి వేసాను. కస్తూరి మేతి వేగిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకున్నాక అది ఉంటుంది వేపించిన పన్నీర్ ముక్కలు ఉంటాయి కదండి, ఆ వేపించిన పన్నీర్ ముక్కలు కూడా అందులో వేస్తే ఆ మసాలా అంతా ఆ పన్నీర్ ముక్కలకు పడుతుందని ఆ పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసేస్తాను. కొంచెం ఉప్పు వేసాను. ఆ ఉప్పు మొత్తం పన్నీర్ పట్టాలి కదండి, అందుకని దాన్ని అందులో వేసి బాయిల్ అయ్యేంత వరకు, నీళ్లు బాగా మరిగేంత వరకు ఉంచుకుందాం. మరిగిన తర్వాత అందులో కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర ఉడుకుతుంది కదండి. తర్వాత బియ్యం వేస్తానండి. బాయిల్ అయిపోయినాయి కదా, బియ్యం వేస్తాను. ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసానండి. బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసేసి కొంచెం నిమ్మకాయలు పిండుకుందామండి. కొంచెం పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయలు. ఆ నిమ్మకాయలు కూడా పిండి ఆ వాటర్లో వేస్తున్నాను. ఎందుకంటే పొడి పొడి ఆడుతుందని, రైసు నానబెట్టింది కూడా మెత్తబడకుండా పొడి పొడి ఆడాలని ఆ వాటర్లోనే నిమ్మకాయలు పిండి వేసేసానండి. 2 నిమ్మకాయలు వేసాను. తగ్గించేసాను. బాగా వండుతున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి అనగా అందులో జీడిపప్పు పలుకులు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి కూడా వేసేసి దాన్ని దమ్ చేసుకుంటున్నాను. దమ్ అంటే నేను చిన్న ఫ్లేమ్లోనే పెట్టానండి, నేను బాండీలో పెట్టలేదు. కొంచెం నెయ్యి వేసేసి దాన్ని బాగా చిన్న ఫ్లేమ్లో ఉంచి అయిపోయింది ఫ్రెండ్స్.